రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం ఆర్ఎంపీ భవన్ లో ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథిగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డవేణి గోపి హాజరై స్థానిక సంస్థల ఎన్నికల గురించి ఆయన మాట్లాడారు. పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. సంస్థాగతంగా గ్రామ పంచాయతీ ఎన్నికలలో భాగంగా మొదటి దఫలో జరుగుతున్న ఎన్నికలలో రెండో దఫ మూడో దఫల రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్న అన్ని గ్రామ పంచాయతీలలో ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా ఈరోజు బోయినపల్లి మండలంలో పాత్రికేయ మిత్రుల సమావేశం నిర్వహించడం జరుగుతుంది. మరి గ్రామ పంచాయతీ ఎన్నికలు అంటేనే గ్రామాలను అభివృద్ధి కారకంగా తీర్చిదిద్దే వ్యక్తులను సర్పంచులుగా ఎన్నుకోవాల్సిన అవసరం ఉన్నది. కనుక గ్రామీణ ప్రాంతంలో ఉన్న ఓటర్లందరూ ప్రజలందరూ ఆ రకమైన నిర్ణయాన్ని తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. ఈరోజు గ్రామ పంచాయతీల అభివృద్ధి నేరుగా కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులతోటే చేస్తున్నారు. దాన్ని వీళ్ళందరూ ప్రజలు గమనించాల్సిన అవసరం ఉన్నది. గ్రామ పంచాయతీలోకి సంబంధించి హైమాస్ లైట్లు కానీ, గ్రామ పంచాయతీలో ఉండే గ్రామ పంచాయతీ భవన నిర్మాణాలు కానీ, అంగన్వాడీ కేంద్రాలను కానీ, వంటకు ఉజ్వల యోజన కానీ, మనకు నెలసరిగా ఇచ్చే బియ్యం కానీ, అదే రకంగా ఇక్కడ ఉపాధి హామీ కింద సెంట్రల్ నిధులతోటే ఉపాధి హామీ పనులు జరుగుతున్నాయి. అదే రకంగా ఇక్కడున్న పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ కుమార్ గారు బోయినపల్లి మండలంకి ఈజీఎస్ నిధుల ద్వారా, అదే రకంగా వారి ఎంపీ ల్యాడ్స్ ద్వారా, అదే రకంగా సిఎస్ఆర్ నిధుల నుండి ద్వారా అధికారికంగా అభివృద్ధి చేసే క్రమంగా వారు నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈరోజు గ్రామాలను అభివృద్ధి చేస్తామని చెప్పిన బీఆర్ఎస్ పార్టీ ఏ రకమైన అవినీతి కార్యక్రమాలు చేసిందో ప్రజలకు తెలిసి వారందరూ బీఆర్ఎస్ పార్టీని పక్కకు పెట్టింది. అదే రకంగా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం నన్ను పోసినా కానీ చెల్లి గవ్వలేదు నా దగ్గర అని చెప్తున్నారు. దీన్ని ప్రజలు గమనించాలి. అధికారంలో ఉన్నది అభివృద్ధి చేస్తామని చెప్పి స్థానిక ఎమ్మెల్యేలు చెప్తారు. ఎమ్మెల్యేలకు స్థానికంగా ఫండ్ ఏముండదు. ప్రత్యేకించి ప్రభుత్వం నుండి పెట్టాల్సిన ఫండ్ తప్ప, ప్రభుత్వం నుండి ఫండ్ పెట్టాలంటే ముఖ్యమంత్రి గారే నన్ను పోసినా రూపాయి లేదంటున్నారు. దీన్ని ప్రజలు గమనించాల్సిన అవసరం ఉన్నది. అదే రకంగా ఇక బీఆర్ఎస్ పార్టీ నాయకులు తిరుగుతారు ఇవాళ ఓట్లు వేయాలని చెప్పి. వాళ్ళు 10 సంవత్సరాలు పరిపాలనలో ఉండి గ్రామ పంచాయతీలను ఏకగ్రీవం చేస్తే 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పారు. 5 పైసలు కూడా ఇవ్వలేదు. అవినీతి పాలనతోటి ప్రజలే ఆ పార్టీని పక్కన పెట్టారు. ఇక ఆ పార్టీకి ఎక్కడున్నా కానీ అభివృద్ధి చేయడానికి నిధి అయితే ఉండదు. గ్రామ పంచాయతీలను అభివృద్ధి చేయడానికి కావాల్సిన ఒక నిధి ఉన్నది కేంద్ర ప్రభుత్వం నుండే. కాబట్టి గౌరవ పార్లమెంటు సభ్యుల నుండి సంఘ భవనాలకు కానీ, గ్రామాలకు బోర్లు వేయించడం కానీ, అదే రకంగా గ్రామీణ సడక్ యోజన కింద రోడ్లు వేయించడం కానీ, అదేవిధంగా సిఆర్ఐఎఫ్ నుండి రోడ్లు వేయించడం కానీ, అదే రకంగా ఇవి సరిపోకున్నట్టయితే సిఆర్ఎస్ ఫండ్ల నుండి కరీంనగర్ పార్లమెంటు పరిధిలో వేములవాడ ప్రభుత్వ దవాఖానకు కానీ, అదే రకంగా వివిధ నియోజకవర్గాల్లో ప్రభుత్వ హాస్పిటళ్లకు సిఎస్ఆర్ నుండి కోట్ల రూపాయల నిధులిచ్చి పరికరాలు ఇప్పించి గ్రామీణ ప్రాంత ప్రజలందరికీ వైద్య సేవలు అందే విధంగా, అదే రకంగా గ్రామీణ ప్రాంత ప్రజలందరికీ 10వ తరగతి పిల్లలకు వయోభారం లేకుండా పరీక్షా ఫీజులు కట్టడం, అదే రకంగా పార్లమెంటు పరిధిలోని 20,000 మంది 10వ తరగతి విద్యార్థులకు సిఎస్ఆర్ నిధుల నుండి సైకిళ్ల పంపిణీ కార్యక్రమం. ఈ రకంగా వారు అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతూ విద్యకు వైద్యానికి సంబంధించిన ప్రతి ఒక్కడానికి వారి నిధుల నుండి కాకుండా సిఎస్ఆర్ నిధులను సేకరిస్తూ అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతున్నారు. అదే రకంగా వారు ఒక నిర్ణయం తీసుకున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ ప్రతిపాదించిన అభ్యర్థి ఎక్కడ ఏ గ్రామంలో ఏకగ్రీవం అయినా కానీ మరి ఆ గ్రామానికి 10 లక్షల నిధిని వారి నిధుల నుండి ఇస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. దీన్ని ప్రజలందరూ గమనించాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు 2 పార్టీలకు ఎవరైతే పోటీలో ఉంటామంటున్నారో ఒక పార్టీ దగ్గర రూపాయి లేదని దాన్ని సీఎం గారే చెప్పారు.
కాబట్టి ఎమ్మెల్యేకు ప్రత్యేకంగా నిధులేమి ఉండవు. ప్రభుత్వం దగ్గర పైసలు లేవు కనుక అభివృద్ధి కార్యక్రమాలకు పైసలు పెట్టే పరిస్థితిలో వాళ్ళు లేరు. ఈ బీఆర్ఎస్ పార్టీని అయితే అవినీతి చతగానితనంతో ప్రజలు పక్కకు పెట్టిండ్రు. రానున్న ఎలక్షన్లలో భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని పాత్రికేయముఖంగా కోరుకుంటున్నాం. భారత్ మాతాకి జై.